మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. లిక్కర్ పాలసీ గురించి మాట్లాడుకుంటే, లిక్కర్ పాలసీకి నూతనంగా వస్తున్నటువంటి పాలసీలు నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి కొత్త పాలసీకి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను కొత్త పాలసీ గురించి మాట్లాడేదానికన్నా సార్, చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తికి ఎకానమీ మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి కింద నేను ఎప్పుడు పరిగణిస్తాను. గుడ్ ఆర్ బ్యాడ్ సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్న విధానంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ప్లేస్ ఎ రోల్ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్. అండ్ ఇక్కడ 5 yearsలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి చెడ్డ, నేను ఇందాక చెప్పినట్టు సార్, లిక్కర్ షాపులు ప్రభుత్వ పరంగానే నడిపించే కార్యక్రమాన్ని తెరలేపారు. ఇప్పుడు సాధారణంగా మనకు ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఆక్షన్ వేసి వైన్ షాపులు ఇవ్వడం, బార్లు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే నేను ప్రభుత్వాన్ని బార్లు నడపమని నేను చెప్పను సార్. వైన్ షాప్కి సంబంధించినంత వరకు ఒక రెవెన్యూ మాడ్యూల్లో ప్రాఫిటబిలిటీ అందరికీ తెలిసిన విషయం. ఫిక్స్ సమ్ రేట్స్, అంటే కంపేర్ టు లాస్ట్ టైం లాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎక్కువ రేట్లు పెట్టి ఆయన ఒక స్ట్రాటజీ ఆప్ చేశాడు. స్ట్రాటజీ మీ దగ్గర ఉన్న పాలసీకి ఈ గవర్నమెంట్ విధానాన్ని, అబ్కారీ వ్యవస్థని అనుసంధానించి పనిచేసి ఉన్న దగ్గర డైరెక్ట్ రాష్ట్ర ఖజానాకే రెవెన్యూ వచ్చే మాడ్యూల్ ఉన్నప్పుడు నిజంగా రెవెన్యూ వెంట్స్ లేవు. మీరు ఏదో చెప్తున్నారు కానీ అంటే లెట్ ఇట్ బి ఉన్నా సరే ఆ వెంట్స్ క్లోజ్ చేయడం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎందుకంటే బ్రవరేజెస్ కార్పొరేషన్స్ నుంచి కానీ, లేదంటే ఇప్పుడు యునైటెడ్ బ్రవరేజెస్ గ్రూప్ నుంచి కానీ, లేకపోతే ఆర్సీ గ్రూప్, ఇలాంటి వాటిలన్నిటి ఇప్పుడు కింగ్ ఫిషర్ ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో బ్రాండ్లు అంటారు. ఆ బ్రాండ్లని ప్రభుత్వంలో గతంలో ఏదో సమ్ పర్సంటేజ్ ఇచ్చి వాళ్ళు స్టేట్లో పెట్టుకునే దగ్గర కన్నా ద టోటల్ లిక్కర్ రెవెన్యూ విల్ కమ్స్ అండ్ ఫాల్స్ టు ద రెస్పెక్ట్ టు రాష్ట్ర ఖజానా. ఈ స్ట్రాటజీని కనుక మీరు ఆప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే చాలా బాగుంటుంది. అగైన్ బార్స్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఈ లిక్కర్ షాపులే 90% జస్టిఫై చేస్తాయి ఆదాయ వనరు. ఒక్కసారి కంపారిజన్ చేయండి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన సోమేష్ కుమార్ తీసుకున్న ఒక బ్యూటిఫుల్ పాలసీతో రాష్ట్ర ఖజానాకి బ్రహ్మాండమైన డబ్బులు వచ్చాయి, ఆప్షన్ రేట్స్ పెంచి ఇవన్నీ. సో అట్లాంటిది డిజైన్ చేసి కంపారిజన్స్ లో ఈ సేల్స్ వర్సెస్ నెట్ సేల్స్ మనకు ఒక అగ్రిగేట్ ఉంది. మీ ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ ఒక అగ్రిగేట్ ఉంది. బ్రాండ్స్ ఇంప్రూవ్ చేసినందువల్ల ఎంత అగ్రిగేట్ వస్తుందో కూడా తెలుస్తుంది. సో దీన్ని కనుక మీరు సంధానపరుచుకొని సమన్వయపరుచుకోగలిగితే రాష్ట్ర ఖజానాకి నెట్ అమౌంట్ వచ్చే కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంది. ఆల్టర్నేటివ్ అంటే ఈ దాన్ని ఏమంటారు అంటే ఛానల్స్ క్రియేట్ చేసి బదులు ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మీద ఇంకొకసారి రిట్రీవ్ చేసి వర్క్ చేస్తే ఇట్ రియల్లీ గివ్స్ ఎ బ్యూటిఫుల్ ఛాన్స్ టు ద రెస్పెక్టివ్ రాష్ట్ర ఖజానా. ఇది ఒకసారి నాకు ఎందుకు అనిపిస్తుంది, ఎందుకంటే పాలసీలో నిన్న వాళ్ళందరూ డీజీపీ గారిని ఆఫీస్కి మళ్ళీ రిపోర్ట్ చేయమని చెప్పారు, వాళ్ళందరూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు, ఎంత బాగానే ఉంది. బట్ ఎంత కాదన్న లాస్ట్ 10 yearsలో వాళ్ళ పర్యవేక్షణలోనే లిక్కర్ సేల్స్ ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం బ్రహ్మాండమైన ఛానలైజ్ చేయగలిగితే ఇట్స్ మోర్ ప్రొడక్టివ్ గా రాష్ట్ర ఖజానాకి డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సచ్ ప్రోగ్రామ్ యూ కెన్ డిజైన్. చాలా మంది ఉన్నారు సలహాదారులు, చెప్పగలుగుతారు కూడా. అంటే ఎందుకంటే ప్రతిదీ మార్జిన్, ప్రాఫిట్ అండ్ లాస్ మీదే ఉంటుంది. ఇప్పుడు ఆపర్చునిటీ క్రియేట్ చేసే దగ్గర ఇదే అబ్కారీ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కూడా ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు వైన్ షాపుల్లో పనిచేసే వాళ్ళు రిక్రూట్ చేస్తుంది ప్రభుత్వమే. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సమ్ కన్సాలిడేటెడ్ శాలరీ 2 షిఫ్ట్లు అండ్ రెవెన్యూ విల్ ఫాల్ టు స్టేట్ ఖజానా. ఆడికి గౌరవంగానే ఉంటుంది. ఎక్సైజ్ అంటే ఇప్పుడు మనం చూడండి పోలీస్ వ్యవస్థలో హోమ్ గార్డులను ఎలా తీసుకున్నామో అలా లిక్కర్ షాపుల్లో హోమ్ గార్డ్ స్థాయి లాంటి అబ్కారీ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులను రిక్రూట్ చేయొచ్చు. చేసి వాళ్ళతో సేల్స్ మాడ్యూల్ ఉందనుకోండి, అఫీషియల్ గా ఉంటుంది కదా, కంట్రోల్ ఉంటుంది, వెచ్చలవిడతనాలు తగ్గుతాయి, నెగటివ్ సేల్స్ అవుతాయి. ఏ గుడ్ బ్రాండ్ అండ్ ప్రొడక్టివ్ రేట్ అండ్ ప్రొడక్టివ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు గాంధీ జయంతి ఉంటుంది, అబ్కారీ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అందరూ టక్ తాళాలు వేసుకెళ్తారు, నెగిటివ్ ఛాన్సే లేదు అక్కడ. సో ఇట్లాంటివన్నీ ఆలోచించి డిజైన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అందుకని గుడ్డు చీల పడినట్టు మళ్ళీ పాత వాళ్ళని పిలిచి నీకు భారిస్తాం, నీకు ఏం చేపిస్తాం, రేట్ ఇంత, యాక్షన్లో పడుకో, దిస్ ఈజ్ అటర్ నాన్సెన్స్. మీకు సంపద సృష్టిస్తామని చెప్తున్న మీలాంటి వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ ఉన్నదాన్ని ఇంకొంచెం బెస్ట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవచ్చు. జరిగే అవకాశం ఛాన్స్ ఉంటాయండి. ఎందుకంటే అంత ఈజీగా కొన్ని విషయాలు ప్రతి ఒక్కరు మాట్లాడేది తీసుకోరు. అక్కడి నుంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి దగ్గర ఎక్స్ప్లోర్ చేస్తే తప్పే ఉంది. అంతే కదా, వాట్స్ రాంగ్ అండి. అందులో గత ప్రభుత్వంలో కూడా వచ్చినటువంటి మెజారిటీ చూసుకుంటే లిక్కర్ సంబంధించి ఎక్కువ మంది ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు అనేటువంటిది కూడా ఉంది. ఆబ్వియస్లీ
అదే ప్రభుత్వం నిర్వర్తించినప్పుడే అంత అపవాదం వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రాపర్ ఛానలైజేషన్ చేసింది అనుకోండి బాగుంటుంది. ఏముంది, మీకు నచ్చిన డిజిటల్ మనీ కాన్సెప్ట్ పెట్టండి, మీకు నచ్చిన స్వైప్ కార్డు పెట్టండి, బ్యాంక్ అకౌంట్ క్యాష్ ఇచ్చినోడు ఇస్తాడు, ఎవరోడు అంతే చేసి చూడండి. ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ కదా, గతంలో ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఎలక్షన్స్ లీడ్ అయింది. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్, బట్ ఈ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో నియంత్రణ అనేది ఉంటుంది కదా. కల్తీలు ఎక్కడ ఉండదు, మార్కెట్లో ఛాన్సే ఉండదు కదా. ఇప్పుడు వైన్ షాపుల్లో వేరే వాడు వచ్చి కల్తీ చేసి అమ్ముతున్నారు అన్న అపవాదులు కూడా ఉండవు. ప్రభుత్వం ఆ పని చేయదు. ఇట్స్ ఆబ్వియస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా వివరంగా చాలా చక్కని విశ్లేషణ చేశారు. ఇదండి ప్రసాద్ గారు తీనాటి ఇంటర్వ్యూ. మళ్ళీ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.